అతనికి చదువు లేదు, ఏ మంత్రాలు రావు. చివరికి ఇంట్లో వాళ్ళు ఇలాంటి కొడుకు పుట్టాడేంటని బాధపడుతున్న మాటలు విని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కానీ అమ్మవారి ఈ ఒక్క నామాన్ని తెలియకుండానే పలికాడు. అంతే, అతని జీవితమే మారిపోయింది. అసలు ఎవరా వ్యక్తి? అతని పలికిన నామం ఏమిటి? ఆ నామానికి అంత శక్తి ఉందా? ఇవన్నీ తెలియాలంటే దేవి భాగవతంలో చెప్పబడిన ఈ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోశల దేశంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి రోహిణీదేవి అనే ఒక భార్య ఉన్నది. దేవదత్తునికి ఒక వేద పాఠశాల కూడా ఉంది. అక్కడికి ఎంతోమంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. కానీ వాళ్ళకి ఉన్నదల్లా ఒకటే బాధ, అదే సంతానం లేకపోవడం. ఏళ్ళు గడిచిన సంతానం కలగకపోవడం వలన దేవదత్తుడు సంతానం కోసం ఒక యజ్ఞం చేయాలని అనుకున్నాడు. వెంటనే తమసా నదీ తీరంలో ఒక అద్భుతమైన మండపాన్ని ఏర్పాటు చేసి పండితులను పిలిపించి ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. వేద మంత్రాలతో ఆ నదీ తీరం ప్రతిధ్వనించింది. అయితే సామవేదం గానం చేస్తున్న ఒక పండితుడి మంత్రాలలో స్వరం తప్పింది. వేద మంత్రాలకు స్వరం ప్రాణం వంటిది. మంత్రం యొక్క శక్తి మొత్తం స్వరంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అయితే వెంటనే ఈ స్వరదోషం విన్న దేవదత్తుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే యజ్ఞంలో జరిగే దోషాలు ఫలితాలను తలకిందులు చేయగలవు. వెంటనే కోపంతో, మీ స్వరం తప్పింది. నేను పుత్రుడి కోసం చేస్తున్న ఈ యజ్ఞంలో మీరు స్వరం తప్పడం వలన ఫలితం ఏం జరుగుతుందో తెలియదు. జాగ్రత్తగా పలకాలని ఆ మాత్రం తెలియదా అంటూ నిందించడం మొదలుపెట్టాడు. తనని అందరిలోనూ నిందించాడు అని కోపం వచ్చి, ఎంతో కష్టమైన మంత్రం, శ్వాస తీసుకోవడానికి కూడా ఉండదు, అందులో చిన్న పొరపాటు కోసం ఇంతగా నిందిస్తావా? నువ్వు ఏ పుత్రుడి కోసమైతే యజ్ఞం చేస్తున్నావో ఆ పుత్రుడు మూర్ఖుడైపోతాడు అని శపించాడు. వెంటనే తేరుకున్న దేవదత్తుడు క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు ఆ పండితుడు, నేను ఇచ్చిన శాపం వృధా కాదు, కానీ దాన్ని సవరించగలను. నీ పుత్రుడు మూర్ఖుడిగా పుట్టినా ఆ తరువాత కొంతకాలానికి పెద్ద విద్వాంసుడవుతాడు అని చెప్పాడు. అక్కడితో ఆ యజ్ఞం పూర్తయింది. కొంతకాలానికి దేవదత్తుడి భార్యకి రోహిణికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పుత్రుణ్ణి చూసి వాళ్ళు ఎంతో సంతోషించి ఉతచ్యుడు అని నామకరణం చేశారు. ఆ పిల్లవాడికి ఉపనయన సమయం వచ్చేసరికి తండ్రి సంతోషించి ఉపనయనం చేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. కానీ ఆ పిల్లవాడి నోట ఆ మంత్రం పలకలేదు. మరి వేరే ఏ విధమైన మంత్రాలు చెప్పినా సరే అతని నోట పలకలేదు. ఏదీ కూడా అతనికి నోట రాలేదు, గుర్తు ఉండేది కాదు. అప్పుడు దేవదత్తుడికి పండితుడి శాపం గుర్తుకు వచ్చింది. ఎంతో దుఃఖించాడు. కాలం అలా సాగుతూ ఉంది. ఒకరోజు తల్లి తండ్రి, మన కొడుకు ఇలా మూర్ఖుడిగా ఉన్నాడు, గుడ్డివాడు కుంటివాడు అయినా కూడా పర్లేదు, కానీ ఇలాంటి కొడుకు ఎవ్వరికీ ఉండొద్దు అని అనుకోవడం విన్న ఉత్తచ్యుడు ఎంతో దుఃఖించి ఇల్లు వదిలి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అడవిలో ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని కందమూల ఫలాలు తింటూ కాలం గడుపుతున్నాడు. కానీ మనస్సులో ఎప్పుడూ, నాకు మరణం ఎప్పుడు వస్తుందో, ఇలాంటి మూర్ఖ జీవితం కంటే మరణమే సుఖం, నేను పూర్వజన్మలో చేసిన కర్మల వలన ఇప్పుడు ఈ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటూ ఉండేవాడు. అయితే అతను ఒక నియమం పెట్టుకున్నాడు. ఎలాగో ఏ మంత్రమూ నాకు రాదు, కానీ నేను ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాను, బ్రహ్మచర్యం పాటిస్తాను అని. ఇలా కొంతకాలం గడిచింది. ఉతచ్యుడు నియమంగా నిష్టగా బ్రతుకుతూ రోజులు గడుపుతున్నాడు. దాని వలన ఆ అడవిలో తపస్సు చేసుకునే మిగతా ఋషులందరూ ఇతన్ని సత్యవ్రతుడని పిలవడం మొదలుపెట్టారు. అమ్మవారికి అతని మీద దయ కలిగిందో ఏమో, ఒకరోజు అతని కుటీరంలోకి బాణం గుచ్చుకుని రక్తం ఓడుతున్న ఒక వరాహం పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని చూసి సత్యవ్రతునికి దయ కలిగింది. వెంటనే తనకి తెలియకుండానే సారస్వతీ బీజం బిందువు లేకుండా, అంటే ఐ ఐ ఐ అని వరాహాన్ని పొదల్లోకి పంపించాలనే ఉద్దేశంతో పలికాడు. ఆ వరాహం పొదల్లోకి వెళ్ళిపోయింది. కానీ అతని మనస్సులో అదే అక్షరం
తిరుగుతూ ఉంది. అతనికి తెలియకుండానే ఐ ఐ అని అంటూ జపం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ వరాహాన్ని వెతుక్కుంటూ ఒక బోయవాడు అక్కడికి వచ్చి సత్యవ్రతుణ్ణి చూసి ఆ వరాహం ఎటు వెళ్ళిందో చెప్పమని అడిగాడు. అయితే ఇప్పుడు అతను సత్యవ్రతంలో ఉన్నాడు కనుక నిజం చెబితే ఆ వరాహాన్ని చంపేస్తాడు. అలాగని అబద్ధం చెప్పి ఆ వరాహాన్ని చూడలేదు అని చెబితే తన సత్యవ్రతం పోతుంది. అయితే ఇప్పుడు అతనికి అప్పటికే సరస్వతీ బీజం మనస్సులో కదులుతూ ఉండడం చేత అతనికి తెలియకుండానే సర్వశాస్త్ర జ్ఞానం అతనికి లభించింది. వెంటనే ఆ జ్ఞానంతో ఒక మాట చెప్పాడు. ఏది చూసిందో అది చెప్పలేదు, ఏది చెప్తుందో అది చూడలేదు అన్నాడు. ఆ మాట బోయవానికి అర్థం కాక ఇంకేం అడగాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటకి అర్థం ఏమిటంటే ఏది చూసిందో అది చెప్పలేదు అంటే కన్ను చూసింది కానీ అది చెప్పలేదు. ఏది చెప్తుందో అది చూడలేదు అంటే నోరు చెప్తుంది కానీ అది చూడలేదు అని. ఇలా ఎంతో సాధన చేసి అక్షరలక్షలు చేసిన వారికి కూడా లభించిన సిద్ధి సత్యవ్రతునికి కేవలం నియమపాలన చేస్తూ సత్యాన్ని మాత్రమే పలుకుతూ నియమంగా బ్రతుకుతూ ఉన్నందువలన, ముఖ్యంగా ఆ జగన్మాత కరుణ చేత సరస్వతీ బీజమైన ఐం అనే బీజాక్షరాన్ని ఐ ఐ అని పలకడం వలన అమ్మ అతనికి సర్వశాస్త్ర జ్ఞానాన్ని ప్రసాదించింది. ఆ తరువాత సత్యవ్రతుడు ఎంతో విద్వాంసుడవ్వి అందరి చేత గౌరవింపబడ్డాడు. అమ్మవారి కరుణ అపారం. మనం చెయ్యవలసిందల్లా సత్యవ్రతుడిలా బ్రతకడమే. అంటే మన నైతికతలను ధర్మాన్ని పాటిస్తూ జీవించడం. అందువలన అమ్మే స్వయంగా మన చేత తన నామాన్ని పలికించి మరీ మనల్ని అనుగ్రహిస్తుంది. అయితే మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే బీజాక్షరాలు అంటే శబ్దాలు అనుకుంటాం, కానీ అవి అమ్మ నామములే. దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇలా నామాలు ఎలానో బీజాక్షరాలు కూడా అమ్మకి నామములే. కానీ బీజాక్షరాలు గురూపదేశం లేకుండా చదవకూడదు అని వేదాలు చెప్తున్నాయి. కానీ బీజాక్షరాలకు సమానమైన దుర్గా, రామ మొదలైన తారకనామములు కూడా బీజాక్షరాలకు సమానం. పైగా వీటికి ఏ ఉపదేశమూ అక్కర్లేదు, ఎలాంటి నియమాలు లేవు. కేవలం న్యాయంగా అమ్మ మీద భక్తిగా ఉంటూ సాత్వికంగా జీవిస్తూ ఈ నామాల్ని ఏ పని చేస్తున్నా కూడా నిరంతరం మనస్సులో జపం చేస్తూ ఉంటే బీజాక్షరాలు చదివినంత సిద్ధి లభిస్తుంది. అమ్మవారు మిమ్మల్ని మీరు ఊహించనంత గొప్పవాళ్లను చేస్తుంది. ఇహపర సుఖములతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. మళ్ళీ మరొక భక్తుని కథతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.